ప్రతి నెల 50,000 శాలరీ, విదేశం తిరిగే అవకాశం, కేవలం 6 months కోర్సుతోనే లగ్జరీ లైఫ్. ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి కళలు చూపిస్తూ, డ్రీమ్స్ అని చూపిస్తూ రోడ్డు పక్కన ఫ్లెక్సీలు పెట్టేసి, తర్వాత ఫేక్ ఏజెంట్లు మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ మీకు ఒక చేదు నిజం తెలుసా, ప్రతి సంవత్సరం కూడా నాకు కూడా వస్తుంటాయి కొన్ని వేల మంది అబ్బాయిలు ఈ ఏజెంట్ల మాటలు నమ్మి లక్షల రూపాయలు అప్పులు చేసి చివరికి రోడ్డు మీద పడుతున్నారు. కొందరు డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఆ బాధితున్నే. అసలు ఐటీఐ తర్వాత మర్చెంట్ నేవీలోకి వెళ్లి జీపీ రీడింగ్ దానిలోనున్న ఆ దారుణమైన హార్డ్ రియాలిటీ ఏంటో తెలుసా. అసలు ఏజెంట్లు లేకుండా ఒక్క రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వకుండా 100% సేఫ్ గా షిప్ ఎక్కడం ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా అసలు అంటే నేను చెప్పిన విధంగా చేస్తే ప్రాక్టికల్ గా షిప్ ఎక్కొచ్చు అని మీకు చెప్తే నెలకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నాకున్న అనుభవంతో చెప్తున్నాను, ఎవరు కూడా మనీ వేస్ట్ చేసుకోకండి. సో నేను చెప్పిన విధంగా ఈవెన్ 1% ఫాలో అయినా సరే నాకు చాలా చాలా హ్యాపీనెస్. జీపీ రీడింగ్ గురించి చాలా మంది అడుగుతారు. 10th ఇంటర్మీడియట్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జీపీ రీడింగ్ వెళ్ళొచ్చు. సో జీపీ రీడింగ్ కు ఎవరికి ఎలాంటి డబ్బులు కట్టకుండా స్పాన్సర్షిప్ తోని, జాబ్ గ్యారంటీతోని ఎలా వెళ్ళొచ్చు అనేది ఈ వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మనం ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా వస్తుందంటే, అసలు ఐటీఐ చేసిన వాళ్ళు మర్చెంట్ నేవీలోకి ఎలా వెళ్ళాలి? దీని ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది, జీపీ రేటింగ్, జనరల్ పర్పస్ రేటింగ్ కోర్సు. ఇది కేవలం 6 months ప్రీసీ ట్రైనింగ్ కోర్స్ మాత్రమే. మీరు ఐటీఐ ఏ బ్రాంచ్ లో చదివితే దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని మీకు చెప్తాను చూడండి. అన్ని ట్రేడ్స్ కి డిమాండ్ ఉంటుందండి, కానీ ఒక 4-5 డిపార్ట్మెంట్స్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది. దాంట్లోని నెంబర్ 1 ఫిట్టర్ మంచి డిమాండ్ ఉంటుంది, తర్వాత వెల్డర్, తర్వాత మెరైన్ ఫిట్టర్, తర్వాత ఎలక్ట్రీషియన్, టర్నర్, మిషనిస్ట్, వీళ్ళందరూ కూడా మంచిగా ఉంటుంది. మీ ట్రేడ్స్ చేసి మీ 10th క్లాస్ లేదా ఐటీఐలోనే 50% కన్నా ఎక్కువ వచ్చి ఉండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కూడా యాక్చువల్ 40 అంటారు కానీ 50-60% ఎక్కువ వస్తేనే మంచిది. సో ఇలాగ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చి, ఒక 60% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే మీకు ఈ కోర్సుకి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఒక 17.5 అంటే 17.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి కూడా కొంచెం అవకాశం ఉంది 28 అవర్స్ వరకు. సో ఇది ఇప్పుడు ఐటీఐ వాళ్ళు ఎవరెవరు వెళ్ళాలనేది. సో మీకు ఇక్కడ నుంచి ఏంటంటే రూట్ మ్యాప్ అనేది నేను కరెక్ట్ గా ఇస్తాను. ఇప్పుడు మాత్రం మిస్ చేసుకోండి, ఇది ఒక హార్డ్ రియాలిటీ. యూట్యూబ్ లో కొన్ని 100 వీడియోస్ వస్తుంటాయి, కానీ కోర్స్ అవ్వగానే చేతిలో జాబ్ ఉంటుందని ఎవరు కూడా చెప్పరు. చాలా వరకు ఫేక్ ఉంటది. ఎందుకంటే ఫేక్ కాలేజెస్ ఇంకా ఏజెంట్ ట్రాప్స్ లో పడిపోతారు చాలా మంది. ఇండియాలో కొన్ని 100 దొంగల కాలేజెస్ ఉన్నాయి, అన్అప్రూవ్డ్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేసి అక్కడ చదివించేస్తారు. కానీ డిజివిఎస్ అప్రూవ్డ్ అనేసి కొన్ని ఫేక్ సర్టిఫికేట్లు బోర్డులు పెట్టుకుని మీ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల ఫీజులు వసూలు చేసి కోర్స్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అప్పుడు మీరు ఏజెంట్ల చుట్టూ తిరిగి మెంటల్ అయిపోవాలి. ఈ ఏజెంట్లు షిప్ ఎక్కించడానికి మళ్ళీ అడుగుతారు. ఆల్రెడీ నేను శ్రీకాకుళంలోనే చాలా చూసాను. 10 లక్షలు కట్టిన తర్వాత షిప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 లక్షలు కట్టాలి. ప్రతిసారి షిప్ ఎక్కే మళ్ళీ 2 లక్షలు అలా కట్టేవాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. ఎప్పటికీ వెళ్తున్నారు కూడా, అన్ని అమ్ముకొని వడ్డీలకి తెచ్చుకొని. అసలు ఆ డబ్బు ఇస్తే ఏదో డబ్బా షిప్ లో ఎక్కిస్తారు, కానీ మంచి ఇప్పుడు ఐడియా రేంజ్ షిప్ ఎవరు ఎక్కించరు. అసలు అక్కడ సరిగ్గా జీతం ఉండదు, సరే తిండి ఉండదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మలేషియా వెళ్ళి షిప్ అని చెప్పేసి ఎక్కడో బయట షెడ్ లో పని చేయిస్తారు. సో ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని నార్మల్ కాలేజ్ కోర్సులోని జాయిన్ చేస్తానంటే అస్సలు వెళ్ళదు. క్యాంపస్ ప్లేస్మెంట్ కానీ రాకపోతే బయట జాబ్స్ కోసం 1 or 2 years ఖాళీగా తిరగాల్సి వస్తుంది. ఆల్రెడీ చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. సో జాగ్రత్తగా చూసుకోండి. జీపీ రేటింగ్ అంటే ఆఫీస్ ఉద్యోగం కాదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీపీ రేటింగ్ అనేది
క్లీనింగ్ చేయడం, షిప్పింగ్ చేయడం డెక్ డిపార్ట్మెంట్ వస్తాయి. మరి ఇంజిన్ డిపార్ట్మెంట్ వస్తే అక్కడ కూడా క్లీనింగ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ రూమ్ లోనే కొంచెం ఎక్కువ పని ఉంటుంది. డెక్ డిపార్ట్మెంట్ లో ఎండలో వానలో నిలబడే వాచ్ కీపింగ్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి పని చేయాల్సి వస్తుంది. శారీరకంగా చాలా కష్టపడాల్సి వస్తుంది.